ఉంటానమ్మా. థ్యాంక్స్ అక్క. ఇది ఎవరికి డబ్బులు ఇచ్చిందో చూడాలి. అన్నా, వెళ్దామా? చెప్తాను దీని సంగతి. మా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అనుకోకుండా ఆయనకి ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పాపం వైష్ణవి చాలా కష్టాలు పడుతుంది. వైష్ణవికి ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు. వైదేహి అక్క దీనికి డబ్బులు ఎందుకు ఇచ్చిందో, ఇది ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికిచ్చిందో ఇద్దరి సంగతి తేల్చేయాలి. కన్నయ్య, నువ్వే ఏదైనా దారి చూపించాలి. అన్నా, ఒకసారి ఆటో వెనక్కి పోనివ్వవా? వెనక్క ఎందుకమ్మా? చిన్న పనుందన్నా. అలాగేనమ్మా. ఇదేంటి మళ్ళీ వెనక్కి వెళ్తుంది? మళ్ళీ ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అదేంటో తెలుసుకుంటే తోడి కోడళ్ళిద్దరినీ ఒక ఆట ఆడించొచ్చు. ఏంటి శ్యామ ఇంకా రాలేదు? ఫోన్ చేసి మాట్లాడదామంటే అత్తయ్య గారేమో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు. ఏం చేయాలి? ఐశ్వర్య కూడా వచ్చేసింది. మళ్ళీ శ్యామ ప్రస్తావన తెస్తే ఏం చెప్పాలి?
ఏంటక్క అలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? ఏదో ఒక రకంగా ఉన్నట్టున్నావు. అబ్బే అదేం లేదు. భక్తుడు వెళ్ళిపోయినట్టున్నాడు. నగలకి మెరుగు పెట్టడం అయిపోయిందా? అయిపోయింది. ఏంటి మాటి మాటికి గుమ్మం వైపు చూస్తున్నా? బావగారు వస్తున్నారా? లేదు. మరి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అబ్బే నేను వెయిట్ చేయడం ఏంటి? నేనెవరి కోసం వెయిట్ చేయడం లేదు. నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఒకళ్ళ కోసం. ఒకళ్ళ కోసమా? కాదు ఇద్దరి కోసం. ఇద్దరి కోసమా? కాదు ఒక్కళ్ళ కోసమే. ఏంటి ఐశ్వర్య ఇది? ఒకసారేమో ఒకళ్ళ కోసం అంటావు, ఇంకోసారేమో ఇద్దరి కోసం అంటావు. ఒక్కళ్ళే ఇద్దరు ఒకళ్ళే. అంటే ఒకళ్ళు దొరికితే ఇద్దరు ఇప్పుడు అర్థమవుతుంది. ఆగో అక్కడే ఆగు. లోపలికి అడుగు పెట్టద్దు. ఏంటి ఐశ్వర్య, ఎందుకు శ్యామ లోపలికి రావద్దంటున్నావు? చెప్తాను, వివరంగా చెప్తాను. ఏంటి ఐశ్వర్య, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాల్సింది నేను కాదత్తయ్య, శ్యామ. శ్యామ ఎక్కడికి వెళ్ళొస్తుందో అడగండి అత్తయ్య. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు శ్యామ? అత్తయ్య గారికి మామయ్య గారికి చెప్పకుండా ఇలా చేయడం. అది గుడికి. అబద్ధం. ఎవరిని కలవడానికి వెళ్ళిందో అడగండి అత్తయ్య. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అనే సామెత విన్నాను, కానీ ఇప్పుడు అత్తింటి సొమ్ము కోడళ్ళు దానం చేయడం అనేది కళ్ళారా చూశాను. ఏంటి ఐశ్వర్య నువ్వు అనేది? శ్యామ మీకు చెప్పకుండా బయటికెళ్ళి ఒక వ్యక్తికి డబ్బులిచ్చి వచ్చింది. అవునా? ఎవరినో కలిసి డబ్బులు ఇచ్చొస్తున్నావా?
చెప్పు, సమాధానం చెప్పు. అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. అవును, ఇచ్చొచ్చాను. ఎవరికి ఇచ్చొచ్చిందో అడగండి అత్తయ్య. ఎందుకు ఇచ్చొచ్చిందో అడగండి అత్తయ్య. ఎవరికి ఇచ్చొచ్చావు? ఎందుకు ఇచ్చొచ్చావు? చెప్పు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి. అలాగే అక్క, నేనెవరికి చెప్పను. వైదేహి అక్కకి మాటిచ్చాను, ఈ విషయం ఎవరికి చెప్పను అని. చెప్పకూడదు. అడుగుతుంది నిన్నే. ఎవరికి ఇచ్చొచ్చావు? డబ్బులు ఎందుకు ఇచ్చొచ్చావు? క్షమించండి అత్తయ్య గారు, ఆ విషయం మాత్రం నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చెయ్యకపోతే నిజం చెప్పొచ్చు కదా. చెప్పు, ఎవరికి ఇచ్చొచ్చావు? ఎందుకు ఇచ్చొచ్చావు? ఎంత ఇచ్చొచ్చావు? అడుగుతుంది నిన్నే. సమాధానం చెప్పు. చెప్పవా? సమాధానం చెప్పవా? ఓకే, చెప్పొద్దు. చెప్పకుండా ఎంతసేపు ఉంటావో ఉండు. నిజం చెప్పే వరకు లోపలికి రాకుండా అక్కడే ఉండు. అఖిల్ బాబు వచ్చే వరకు, విషయం తేలే వరకు అక్కడే ఉండు. వైదేహి, పద. తను నిజం చెప్పే వరకు తనతో మాట్లాడొద్దు, తనని లోపలికి రానివ్వద్దు. రా. అంతేనే, నీ బతుకంతే. నువ్వు నీ తోటి కోడలు కలిసి చేసిన ఘనకార్యం నీ నోటితో నువ్వు చెప్పే వరకు నీ బతుకు అలా బయట నిలబడాల్సిందే. కన్నయ్య, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నిజం చెప్తేనే గాని అత్తయ్య గారు లోపలికి రావద్దు అంటున్నారు. నిజం చెప్తే వైదేహి అక్కకిచ్చిన మాట తప్పినట్టు అవుతుంది.
అఖిల్ బాబు గారు వాళ్ళు వస్తేనే కానీ దీనికి పరిష్కారం దొరికేలా లేదే. కాసేపట్లో సూర్యాస్తమయం అయ్యేలా ఉంది. ఇవాళ నీకు సంధ్యా దీపం పెట్టే యోగం ఉందో లేదో నాకు. ఒకవేళ పెట్టకపోతే నన్ను క్షమించు కన్నయ్య. శ్యామా, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? మాట్లాడవేంటి శ్యామా? ఎందుకు బయట నిలబడ్డావు? లోపలికి వచ్చే అర్హత లేక బయటే నిలబడింది. శ్యామాకి లోపలికొచ్చే అర్హత లేదని ఎవరన్నారు? నేననలేదు మావయ్య గారు, అత్తయ్య గారు అన్నారు. అత్తయ్య గారా? అవును, నేనే అన్నాను. ఇంట్లోకి రాకూడనంత తప్పు శ్యామ ఏం చేసిందట? ఏం చేసిందా? ఇంట్లో ఎవరికి చెప్పకుండా లక్షలకి లక్షలు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చొచ్చింది. అసలు తనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరికిచ్చింది? ఇవన్నీ తెలియట్లేదు. సమాధానం చెప్పమంటే చెప్పట్లేదు. అందుకే నిజం చెప్పే వరకు ఇంట్లోకి రావద్దు అని చెప్పాను. ఏంటి శ్యామా, నువ్వు డబ్బులు ఎవరికైనా ఇచ్చావా? ఇచ్చానండి. ఎవరికిచ్చావు? చెప్పు శ్యామా, ఎవరికిచ్చావు? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి. అలాగే అక్క, నేనెవరికి చెప్పను. దయచేసి ఆ విషయం అడగండి. నేను ఇప్పుడేమీ చెప్పలేను. అదేంటమ్మా అలా అంటావు? ఆ డబ్బు ఎవరికిచ్చావో చెప్తే ఇంత గొడవ ఉండదు కదా? క్షమించండి మామయ్య గారు, ఈ విషయంలో మౌనంగా ఉండడం తప్ప నేనేమీ చేయలేను. శ్యామా, నువ్వు ఏ తప్పు చేయవని నా నమ్మకం. నువ్వు చేసిన ఏ పనిలో కూడా తప్పుండదని నా నమ్మకం. నిజం చెప్పడం లేదంటే అర్థం నువ్వు తప్పు చేశావని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏదో బలమైన కారణం ఉంటేనే నువ్వు ఇలా సైలెంట్గా ఉంటావని అర్థం చేసుకోగలను. నువ్వొక్కడివే అర్థం చేసుకుంటే సరిపోదు అఖిల్. మా అందరికీ కూడా అర్థం అవ్వాలి కదా. అది బలమైన కారణమా, బలహీనమైన కారణమా అని. మావయ్య గారు, ఏంటమ్మా? అసలేం జరిగిందంటే నేను చెప్తానమ్మా.
వచ్చాడేంటి? నమస్కారం బావగారు. నమస్కారం అండి. నమస్కారం. నాన్నా అమ్మా, మీ నాన్ననేనమ్మా, మీ నాన్ననే.